నమస్కారం ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గేదెల పెంపకంలో పాటించవలసిన పద్ధతులు, మెళకువలు పాటిస్తే దక్కుతాయి అధికంగా పాలు. బీట్రూట్ సాగులో తెలుసుకోవాల్సిన సంగతులు, మంచి వంగడాలను ఎంచుకుంటే అధిక దిగుబడులు. కాలాన్ని బట్టి చేయవలసిన వ్యవసాయ పనులు, అదునులో చర్యలు తీసుకుంటేనే ఆశించిన పంటలు. ఉల్లి సాగులో ఉపయోగపడే యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు పురుగులను అరికట్టుకుంటే మంచి లాభాలు. పాలను ఇష్టపడని వారు చాలా కొద్ది మంది ఉంటారు. పాలు ఎంతో బలమైన ఆహారం, అందుకే పౌష్టికాహారంలో పాలు తప్పనిసరిగా ఉంటాయి. మన దేశంలో పాలకు డిమాండ్ బాగా ఉంది. వ్యవసాయంలో సరైన దిగుబడులు రాని రైతులు పాల ఉత్పత్తిపై ఆధారపడుతున్నారు. ఒకప్పుడు మండల కేంద్రాల్లో మాత్రమే ఉండే పాల ఉత్పత్తి కేంద్రాలు ఇప్పుడు ప్రతి ఊర్లోనూ వాడవాడలా వెలిశాయి. గేదెల్లో అధిక పాల ఉత్పత్తికి అవసరమైన మెళకువలను తెలుసుకుందాం. ఆవు పాల కన్నా గేదె పాలకే మన దేశంలో అధిక డిమాండ్. ఎందుకంటే గేదె పాలలో ఆవు పాల కన్నా వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే గేదె పాలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. గేదె పాలకు మార్కెట్లో ఉండే డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రైతులు అధికంగా గేదెలను పెంచుతున్నారు. అయితే గేదెలను పెంచడంలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. అలా చేస్తే అధిక పాల ఉత్పత్తి సాధ్యమవుతుంది. గేదెలతో పాడి పశువుల పెంపకాన్ని చేసేవాళ్లు వాటిని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. గేదెల్లో ముర్రా, జాఫరాబాదీ, మెహసానా జాతి లక్షణాలున్న గేదెలను ఎంచుకోవాలి. గేదెలను కొనే నాటికి అవి 15 నుంచి 20 రోజుల్లోపు వయసువై ఉండాలి. 2 పూటల పాల దిగుబడిని చూసుకుని కొనాలి. రోజుకు కనీసం 10 నుంచి 12 లీటర్ల పాలిచ్చే గేదెలనే ఎన్నుకోవాలి. ముఖ్యంగా 2వ ఈతలో ఉండే గేదెను ఎంచుకోవాలి. పాడి గేదెల పెంపకంలో పాకల ఏర్పాటు ఎంతో ముఖ్యమైంది. గేదెలకు అనుకూలంగా అతి తక్కువ ఖర్చుతో పాకలను నిర్మించాలి. ఎండవేడి, చలిగాలుల నుంచి రక్షణ కల్పించేలా పాక నిర్మాణం ఉండాలి. పశువుల పాక కొరకు ఎత్తైన నీరు నిలువని స్థలాన్ని ఎంచుకోవాలి. గాలి, వెలుతురు బాగా ప్రసరించే స్థలాన్ని ఎన్నుకోవాలి. ఇక పాకలోని నేల భాగాన్ని సిమెంట్ లేదా మొరం లేదా నాపరాళ్లు పరచాలి. నేలపై పశువులు జారిపడకుండా ఉండేలా గచ్చుని ఏర్పాటు చేసుకోవాలి. పాక పైకప్పు భాగాలను తాటి ఆకులు లేదా సిమెంటు రేకులతో కప్పాలి. పశువుల పాకను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పేడ కుప్పలను పశువుల పాకకు దూరంగా ఉంచాలి. ఇక పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పాక చుట్టూ సుబాబుల్, అవివసే చెట్లను పెంచాలి. ఈ చెట్లు నీడనివ్వడమే కాకుండా పశువులకు మేతగా కూడా పనికి వస్తాయి. గేదెల పెంపకంలో అతి ముఖ్యమైన విషయం వాటికి మనం అందించే మేత, దాణా. గేదెల బరువు, వాటి పాల ఉత్పత్తి, పాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి వాటికి మేత ఇవ్వాలి. ప్రతిరోజు గేదెలకు మిశ్రమ దాణా అంటే పచ్చగడ్డి, ఎండుగడ్డి మేతగా పెట్టాలి. రోజుకు 10 లీటర్ల పాలనిచ్చే గేదెలకు 4 కిలోల మిశ్రమ దాణాను అందివ్వాలి. అంతేకాకుండా 30 నుంచి 40 కిలోల పచ్చి మేత, 7 నుంచి 8 కిలోల ఎండుగడ్డి పెట్టాలి. మొక్కజొన్న, వేరుశనగ చెక్క, పత్తి గింజల చెక్క, వరి తవుడు లేదా గోధుమ తవుడు, ఖనిజ లవణ మిశ్రమాన్ని కలిపి దాణాను తయారు చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే దాణాకు అయ్యే ఖర్చును తగ్గించడమే కాకుండా నాణ్యమైన దాణాతో గేదెలను పెంచొచ్చు. దాణాలో 40% పంట అవశేషాలను ఉపయోగిస్తే దాణాకయ్యే ఖర్చును చాలా వరకు తగ్గించవచ్చు. జొన్న, మొక్కజొన్న, సజ్జ, APBN1, కో4 పశుగ్రాసాలను సాగు చేసుకుంటే సంవత్సరం పొడవునా పచ్చిమేతను పశువులకు అందించవచ్చు. పశువులకు వేసే పచ్చి మేతను చిన్న చిన్న ముక్కలుగా చేసి అందించాలి. ఇలా చేసినట్లయితే మేత త్వరగా జీర్ణం కావడమే కాకుండా వృధాను కూడా అరికట్టవచ్చు. అంతేకాదు, పశువులు వాటిని ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. పశువుల కొట్టాల్లో 2 పాళ్లు ధాన్యపు గడ్డి, 1 పాలు పప్పుజాతి పశుగ్రాసాలను మేతగా ఇవ్వాలి. పశుగ్రాసాల లభ్యత అధికంగా ఉన్నప్పుడు వాటిని నిల్వ ఉంచుకొని కరువు సమయాల్లో, ఎండాకాలంలో పశువులకు ఇవ్వాలి.
బంజరు, బీడు, మెట్ట పొలాల్లో వర్షాధారగా పశువుల మేతను వేయాలి. పశువులకు రోజు క్రమం తప్పకుండా తగిన మోతాదులో ఎండుగడ్డి ఇవ్వాలి. లేకపోతే పాలలో వెన్న శాతం తగ్గుతుంది. వరిగడ్డిని యూరియా ద్రావణంలో సుపోషకం చేయాలి. ఇలా చేస్తే గడ్డిలో మాంసకృతులు 4% వరకు పెరుగుతాయి. ఎండుగడ్డిని పప్పుజాతి గడ్డితో కలిపి ఇస్తే పాల దిగుబడి పెరుగుతుంది. ప్రతిరోజు దాణా మిశ్రమంతో పాటు 10 గ్రాముల ఈస్ట్ కల్చర్ కలిపి ఇవ్వాలి. పాడి పశువులకు ప్రతిరోజు 60 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి. ఇలా చేస్తే పాల దిగుబడి పెరుగుతుంది. గేదెలకు పరిశుభ్రమైన నీటిని ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఒక్కో పశువుకు ప్రతిరోజు 30 నుంచి 40 లీటర్ల త్రాగునీరు అవసరం. గేదెలను రోజు కడిగి శుభ్రం చేయాలి. ఒక గేదెను కడగడానికి 40 నుంచి 50 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. గేదెలు చూడితో ఉన్నప్పుడు వాటికి ప్రత్యేకమైన పోషకాలను అందించాలి. దాణా, పచ్చిగడ్డితో పాటు ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి. చూడి గేదెలకు కావలసినంత మేతను వేస్తే ఈనిన తర్వాత పాల దిగుబడి పెరుగుతుంది. సరైన ఆహారం ఇవ్వటం వల్ల గేదెలు ఆరోగ్యంగా ఉండి సకాలంలో ఎదకు వస్తాయి. సకాలంలో ఎదను గుర్తించి కృత్రిమ గర్భధారణను జరిపించాలి. ఈతకు మధ్య నిడివి తగ్గుతుంది. గేదె జీవితకాలంలో ఎక్కువ ఈతలు ఈని అధిక పాలను పొందే అవకాశం ఉంటుంది. గేదెలు వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. గురక వ్యాధి, జబ్బవాపు, గాలికుంట వ్యాధి సోకకుండా వ్యాధి నివారక టీకాలను ఇప్పించాలి. గేదెల్లో పొదుగువాపు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గుతుంది. కలుషిత పరిసరాలు, మలమూత్రాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అంతేకాకుండా సూక్ష్మక్రిములతో కూడా ఈ వ్యాధి సోకుతుంది. పొదుగులోని పాలను పూర్తిగా పిండకపోయినా ఈ వ్యాధి వస్తుంది. వ్యాధిని గుర్తించిన వెంటనే చికిత్స చేయించాలి. పశువుల కొట్టాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. పాలను పూర్తిగా పిండాలి. పాలను పిండే ముందు పొదుగును శుభ్రంగా కడగాలి. గేదెల్లో బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన చూడి పశువుల్లో గర్భస్రావం కలిగే అవకాశం ఉంటుంది. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే పశువును మంద నుంచి వేరు చేయాలి. వ్యాధి సోకకుండా బ్రూసెల్లా టీకా ఇప్పించాలి. ఇక పశువుల్లో గోమార్లు, పేలు, పిడుదులు, బాహ్య పరాన్న జీవులు లేకుండా చూసుకోవాలి. వీటి నివారణకు మలాథియాన్ మందులను పాకల్లో పిచికారీ చేయాలి. పాకలను, పరిసరాలను, మేత తొట్లను, నీటి తొట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే గేదెల్లో అధిక పాల దిగుబడి పొందొచ్చు. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. ఎర్రటి వలయాలతో ఉండే దుంపకూర బీట్రూట్. రక్తహీనతను అరికట్టడంలో బీట్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. బీట్రూట్తో ఎన్నో రకాల కూరలు, స్వీట్స్, సలాడ్స్, పచ్చళ్ళు ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. బీట్రూట్కు అన్ని కాలాల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే బీట్రూట్ను పండించడానికి రైతులు ఉత్సాహం చూపుతున్నారు. దీని సాగులోని మెలకువలేమిటో తెలుసుకుందాం. బీట్రూట్ తల్లివేరు దుంపగా మారి కూరగాయగా ఉపయోగపడుతుంది. దెబ్బలను, జ్వరాన్ని, మలబద్ధకాన్ని, అనేక రకాల చర్మ సమస్యలను అధిగమించడానికి బీట్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. బీట్రూట్ ఎక్కువగా ముదురు ఎరుపు రంగులోనే దొరుకుతుంది, కానీ పసుపు, తెలుపు రంగుల్లో కూడా లభ్యమవుతుంది. గుండె సమస్యలను, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. దీని లేత ఆకులను కూరగా వండుతారు. ఇది త్వరగా పెరుగుతుంది, ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా ఈ పంటలో చీడ, పీడల సమస్య కూడా తక్కువగా ఉంటుంది. బీట్రూట్ సాగుకు సారవంతమైన మెత్తటి నేలలు అనువుగా ఉంటాయి. ఈ నేలలో మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి.
6 నుంచి 7 వరకు ఉదజని సూచిక ఉన్న నేలలు బీట్రూట్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. అధిక సేంద్రియ పదార్థం ఉన్న ఒండ్రు నేలలు వీటి సాగుకు శ్రేష్టమైనవి. అధిక క్షారత ఉన్న నేలల్లో కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. బీట్రూట్ సాగుకు 15 నుంచి 19 డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. చల్లని వాతావరణంలో ముదురు రంగు, అధిక చక్కెర శాతం, మంచి ఆకృతి ఉన్న కాయలు ఏర్పడతాయి. ఉష్ణోగ్రత 7 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నా, 25 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నా దిగుబడి తగ్గుతుంది. అందుకే ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. బీట్రూట్ ను పండించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో అనుకూలంగా ఉంటాయి. మన దేశంలో గుండ్రటి ముదురు ఎరుపు రంగు రకాలని అధికంగా సాగు చేస్తున్నారు. ఇందులో 80 నుంచి 100 రోజుల్లో దిగుబడికి వచ్చే డెట్రాయిట్ డార్క్ రెడ్ రకం అధికంగా దిగుబడినిస్తుంది. క్రిమ్సన్ గ్లోబ్ రకం గడ్డ గుండ్రంగా ఉంటుంది. దీని పైపొర లేత ఎరుపు రంగులో ఉంటుంది. 90 నుంచి 95 రోజుల్లో అధిక దిగుబడిని ఇచ్చే రకం ఇది. పంట నాటిన 55 రోజుల నుంచి 60 రోజుల్లో దిగుబడిని ఇచ్చే రకం ఎర్లీ వండర్. దీని గడ్డ ముదురు ఎరుపు రంగులో బల్లపరుపుగా ఉంటుంది. బీట్రూట్ నాటడానికి ముందు నేలను లోతుగా మెత్తగా దున్నాలి. ఆఖరి దుక్కిలో 10 నుంచి 12 టన్నుల మాగిన పశువుల ఎరువును వేయాలి. బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అంటారు. ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా విత్తనాన్ని విత్తుకోవాలి. 24 గంటలు నీటిలో నానబెట్టి విత్తుకుంటే త్వరగా మొలకెత్తుతుంది. బీట్రూట్ ను విడతలుగా అంటే 15 నుంచి 20 రోజుల తేడాతో విత్తుకుంటే మార్కెట్ ఒత్తిడులను తట్టుకునే వీలుంటుంది. బీట్రూట్ సాగులో ఎరువుల యాజమాన్యం ఎంతో ముఖ్యమైనది. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటు 44 కిలోల భాస్వరం, 14 కిలోల నత్రజని, 14 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. విత్తిన 25 రోజులకు 14 కిలోల పొటాష్, నత్రజనిని వేయాలి. ఇది స్వల్పకాలిక పంట కనుక దుంప పెరగడానికంటే ముందే ఎరువులను వేయాలి. బీట్రూట్ సాగులో ఏ దశలోనూ నీటి ఎద్దడి ఏర్పడకూడదు. దుంప పెరుగుదల దశ ఎంతో కీలకమైనది కనుక ఈ దశలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. నీటి ఎద్దడి ఏర్పడితే దుంప దిగుబడి తగ్గుతుంది. నీటి ఎద్దడి ఎక్కువ కాలం కొనసాగితే దుంపలో రంగు తగ్గి ఎక్కువ వలయాలుగా ఏర్పడతాయి. దుంప గట్టిపడి నాణ్యత కూడా తగ్గుతుంది. బీట్రూట్ విత్తిన తర్వాత ఒక్కో విత్తనం నుంచి 2 నుంచి 6 మొక్కలు వస్తాయి. బలమైన మొక్కను ఉంచి మిగతావి తీసివేయాలి. పంటలో ఎప్పటికప్పుడు కలుపును తీసివేయాలి. కలుపు తీసేటప్పుడు దుంపవేరు దెబ్బతినకుండా చూడాలి. నేలలో బోరాన్ లోపం ఉంటే బ్రౌన్ రాట్ సమస్య వస్తుంది. దీని నివారణకు పంటలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. లీటర్ నీటికి 3 గ్రాముల బోరాన్ కలిపి పైరుపై పిచికారీ చేయాలి. నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటే జోనింగ్ సమస్య వస్తుంది. అందుకే నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. పంటను ఆకుతొలుచు, రసం పీల్చు పురుగులు ఆశిస్తాయి. వీటి నివారణకు మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటలో వచ్చే బూజు తెగులు, మొక్క కుళ్ళు తెగుళ్లను ఎప్పటికప్పుడు నివారించుకోవాలి. పంట కోతకు వచ్చిన తర్వాత మొక్క మొత్తం గడ్డ, ఆకులతో సహా పీకాలి. ఆకులను తుంచి వాటిని శుభ్రం చేయాలి. వెంటనే మార్కెట్కు ఎగుమతి చేయాలి. బీట్రూట్ ఆకుల్లో అధిక మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. అందుకే ఇది కంపోస్ట్ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఎకరా పొలానికి 10 నుంచి 13 టన్నుల ఆకు దిగుమతి అవుతుంది. వ్యవసాయం అంటేనే కాలానుగుణంగా చేసే పని. పంటల్లో ఆశించిన దిగుబడులు దక్కాలంటే మనం కాలాన్ని బట్టి వ్యవసాయ పనులు చేసుకోవాలి. అదునులోనే దుక్కులు దున్నాలి. అదే అదునులోనే విత్తనాలను వేసుకోవాలి. పంట పరిస్థితిని బట్టి తగిన చర్యలు తగిన సమయంలో చేపట్టాలి. అప్పుడే మనం ఆశించిన దిగుబడులు మనకు దక్కుతాయి. కాలాన్ని బట్టి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్టకేలకు తెలుగు నేలంతా వర్షాలతో పులకరించిపోయింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతుల్లో మంచి ఉత్సాహం వచ్చింది. ఖరీఫ్ పంటలు పోయినట్లే అనుకున్న సమయంలో తగినంత వర్షపాతం నమోదయ్యింది. దక్కకుండా పోతాయనుకున్న మొక్కలకు ప్రాణాలొచ్చాయి. ఖరీఫ్ పంటలు వేసుకుంటే ప్రయోజనం లేదని భావించిన రైతుల్లో ఆశలు మోసులెత్తాయి. 4 రోజులు పడిన వర్షాలతో సాగు ఊపందుకుంది. అయితే ఈ సమయంలో రైతులు చేయాల్సిన పనులేమిటో తెలుసుకోవాలి. ప్రస్తుతం రైతులు తమ పొలాల్లో చేపట్టాల్సిన చర్యలను ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం సూచించింది. రానున్న 4 రోజుల్లో మరిన్ని వర్షాలు పడతాయని ప్రకటించింది. ఆరుతడి పంటలు, వర్షాధార పంటలు వేసుకున్న రైతులు తమ పంటల్లో తరచుగా కలుపుని నివారించుకోవాలి. కలుపుని తొలగించి నేలలోని తేమను సంరక్షించుకోవాలి. ఇక వరి నార్లు వేసుకున్న రైతులు 200 చదరపు మీటర్ల నారుమడిలో 1 కిలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను నారు తీయడానికి వారం రోజుల ముందు వేయాలి. వరిలో జింకు లోపం గమనించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని లీటర్ నీటికి కలిపి 5 నుంచి 7 రోజుల్లో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. వరిలో ఉల్లికోడు, కాండం తొలుచు పురుగు ఆశించకుండా ముందు జాగ్రత్తగా నాటిన 15 నుంచి 20 రోజుల లోపు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 కిలోలు లేదా 4 కిలోల పోరేట్ ఎకరం పొలంలో వేసుకోవాలి. వరిలో తాటాకు తెగులు వచ్చినట్లయితే దీన్ని అరికట్టుకోవాలి. దీని నివారణ కోసం లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుతం పడుతున్న వర్షాలను ఆధారం చేసుకొని 20, 40, 60 రోజుల వయసున్న ప్రతి పైరుకు పైపాటుగా ఎకరానికి 30 నుంచి 35 కిలోల యూరియా వేసుకోవాలి. అదేవిధంగా 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. ప్రత్తిలో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే మోనోకోటఫాస్ మందు నీరు 1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్తో పూయాలి. ప్రతి పైరు 20, 40, 60 రోజుల దశలో ఉన్నప్పుడు ఈ చర్యలు తీసుకోవాలి. మోనోకోటఫాస్ అందుబాటులో లేకుంటే 1.5 గ్రాముల ఎసిఫేట్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రత్తిలో రైజోక్టినియా వేరుకుళ్ళు తెగులు వచ్చినట్లయితే ఆకులు ఎర్రబడతాయి. ఒకవేళ ఈ లక్షణాలు గమనించినట్లయితే 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల కార్బండిజం 25%, మాంకోజెబ్ 50% లేదా 3 గ్రాముల కార్బండిజం 12%, మాంకోజెబ్ 63% మందుని లీటర్ నీటికి కలిపి పంటలో పిచికారీ చేయాలి. 7 నుంచి 10 రోజుల్లో 2 నుంచి 3 సార్లు మొక్కల మొదళ్ళు తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. మొక్కజొన్న సాగు చేసుకుంటున్న రైతులు ప్రస్తుతం కురిసిన వర్షాలను ఆధారం చేసుకుని 25 నుంచి 30 రోజుల పైరుకు ఎకరానికి 45 నుంచి 50 కిలోల యూరియా వేసుకోవాలి. అలాగే పూత దశలో ఉన్న పైరుకి ఎకరానికి 45 నుంచి 50 కిలోల యూరియా వేసుకోవాలి. అంతేకాకుండా 30 నుంచి 35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని పైపాటుగా వేసుకోవాలి. కాండం తొలుచు పురుగుని గమనించినట్లయితే 4 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరం పొలంలో వేసి నివారించుకోవాలి. ఇక కూరగాయలు సాగు చేసుకుంటున్న రైతులు రసం పీల్చే పురుగులను గమనించినట్లయితే 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి.
టమాటోలో ఆకుమాడు తెగులు గమనించినట్లయితే 2 గ్రాముల కార్బండిజం 12%, మాంకోజెబ్ 63%, WP మందులను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. టమాటా పంటలో టొబాకో మొజాయిక్ వైరస్ గమనించినట్లయితే 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పంటలో పిచికారీ చేసుకోవాలి. ఇక వంకాయ పంటలో కొమ్మ కాయతొలుచు పురుగులు ఉంటే ముందుగా పురుగులు ఆశించిన కొమ్మలను తుంచివేయాలి. లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ మందుని కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగులను నివారించుకోవాలి. ఈ చర్యలు సకాలంలో చేసుకున్నట్లయితే మనము ఆశించిన దిగుబడులు దక్కుతాయి. ఏరువాకలో మరో చిన్న విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. ఉల్లి అంటే తల్లి వంటిదంటారు. కారణం ఉల్లి లేకుండా కూర లేదు. ఇది అనేక రకాలుగా శరీర క్రియలో ఉపయోగపడుతుంది. ఉల్లి ధర పెరుగుతూనే ఉంటుంది. దీనికి మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కొద్దిపాటి మెలకువలు పాటించి ఉల్లిపాయలను పెంచుకుంటే రైతులకు మంచి లాభాలు వస్తాయి. ఈ ఉల్లి సాగులో పాటించే పద్ధతులేమిటో తెలుసుకుందాం. ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి పెరుగన్నంలో ఉల్లిపాయ కలిపి తింటాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయలో అన్ని పోషకాలున్నాయి. ఉల్లిపాయను వంటల్లో అనేక రకాలుగా వాడతాం. దీన్ని సలాడ్గా తీసుకుంటాం. అనేక జబ్బులకు ఉల్లిపాయను పచ్చంగా ఉపయోగిస్తారు. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది గుండె కవాటాల జబ్బులను బలంగా నిరోధిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సిని పెంపొందించే ఫైటోకెమికల్స్ ఉల్లిపాయలో పుష్కలంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో ఉల్లిని ఎక్కువగా తీసుకుంటే జలుబు, ఫ్లూ దగ్గరకు రావు. ఇది శరీరంలో ఉండే అదనపు కొవ్వును కరిగిస్తుంది. ఉల్లిపాయ నిద్రలేమిని అరికడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. ఋతుచక్రంలో వచ్చే నొప్పులను ఉల్లిపాయ సమర్థవంతంగా అరికడుతుంది. ఉల్లిపాయ సాగు చేసుకోవాలనుకుంటే సరైన రకం విత్తనాన్ని ఎంచుకోవాలి. ఉల్లిని ఖరీఫ్ సీజన్లో జూలై నుంచి అక్టోబర్ వరకు సాగు చేసుకోవచ్చు. అదే వేసవిలో సాగు చేసుకోవాలనుకుంటే జనవరి, ఫిబ్రవరి నెలలో నాటుకోవచ్చు. సమతుల్యమైన వాతావరణంలో ఉల్లిపాయ పంట అధిక దిగుబడినిస్తుంది. ఉల్లిపాయ సాగులో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తెగుళ్ళు ఆశించినప్పుడు వాటిని గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఉల్లిపాయలో తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరుతాయి. ఆకుల రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. దీంతో పాటు ఆకులపై, కాడలపై ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి. తామర పురుగుల నివారణ కోసం డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పంటలో పిచికారీ చేయాలి. ఉల్లి పంటలో ఎక్కువగా ఆశించే తెగులు ఆకుమచ్చ తెగులు. ఇది సోకితే ఆకులపై ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి. చివరికి ఆకులు ఎండిపోతాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ తెగులు కనపడినట్లయితే మాంకోజెబ్ 3 గ్రాములు లేదా కార్బండిజం, మాంకోజెబ్ కలిపిన మిశ్రమం 2 గ్రాముల వంతున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకు తినే పచ్చపురుగు నివారణ కోసం కార్బరిల్ 3 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లి పంటలో కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఉల్లి పంటను ధాన్యపు పంటతో పంట మార్పిడి చేయాలి. ఎకరాకు 80 కిలోల వేపపిండి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల నులి పురుగులు, నేలలో ఉండే శిలీంధ్రాలు నాశనం అవుతాయి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు పూసిన డబ్బాలు ఎకరానికి 2 వంతున పెట్టాలి. ఈ రంగు డబ్బాలకు రసం పీల్చే పురుగులు ఆకర్షింపబడతాయి. తామర పురుగుల నివారణకు జెట్ నాజిల్ పంపుతో నీటిని బాగా చల్లాలి. కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా విడితో లేదా 3 గ్రాముల థైరమ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
రసం పీల్చే పురుగుల నివారణకు అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 వంతున వదలాలి. ఉల్లి పెరుగుదల దశలో పురుగుల నివారణకు 5% వేపగింజల ద్రావకాన్ని పిచికారీ చేసుకోవాలి. ఉల్లి పంట పక్వానికి వచ్చినప్పుడు గడ్డలు పీకటానికి ముందు నీళ్లు పెట్టడం ఆపివేయాలి. ఉల్లి ఆకులను గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉంచి కోయాలి. గడ్డలు పీకిన తర్వాత వాటిని ఒక వరుస క్రమంలో ఉంచి ఆరబెట్టాలి. 50% ఆకులను పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వాలి. ఇలా చేస్తే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టుకోవచ్చు. ఉల్లిగడ్డలను తప్పక క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ వల్ల పైపొర రంగు అభివృద్ధి చెందుతుంది. గడ్డలను 3 నుంచి 4 రోజులు పొలంలోనే ఎండబెట్టాలి. తర్వాత 10 నుంచి 12 రోజులు నీడలో ఎండనిచ్చి తర్వాత నిల్వ చేసి నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఖరీఫ్లో బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో సూర్యరశ్మితో క్యూరింగ్ చేయొచ్చు. పక్వానికి రాని చిన్న చిన్న పాయలను నిల్వ ఉంచకూడదు. 4 నుంచి 6 సెంటీమీటర్ల పరిమాణం ఉన్న మధ్యస్థమైన పాయలు మంచి నిల్వ గుణం కలిగి ఉంటాయి. ఉల్లిపాయను ఖరీఫ్లో సాగు చేసుకుంటే ఎకరాకు 80 నుంచి 100 క్వింటాల దిగుబడి వస్తుంది. అదే రబీలో సాగు చేసుకుంటే 120 నుంచి 140 క్వింటాల దిగుబడిని పొందవచ్చు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను అలాగే సందేహాలు సమస్యల పరిష్కారానికి మా సలహాల కోసం మీరు సంప్రదించాల్సిన చిరునామా ఏరువాక 99 టీవీ సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్ హైదరాబాద్ 500084. ఇక ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.